హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి నవోదయ అలాగే కేవీఎస్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి 14,967 టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నుంచి మీరు 4th డిసెంబర్ లోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 50,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. 10th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని మీకు పెన్ టు పెన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఏ ఒక్కరు కూడా ఇక ఛాన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటనకి సంబంధించినటువంటి స్కూల్స్లలో అలాగే మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ పర్మనెంట్ జాబ్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు వచ్చేసి 1288 స్కూల్స్ అనేవి ఉన్నాయి. అలాగే నవోదయ స్కూల్స్ వచ్చేసి దేశవ్యాప్తంగా 653 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి రీజనల్ ఆఫీసర్స్ వచ్చేసి మన హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మీ సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్లోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఈ రోజు నుంచి అంటే November 14th నుంచి మీరు December 4th లోపు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీకు సపరేట్గా ఏ పోస్ట్కి ఏ విధంగా అప్లికేషన్ చేస్తే బాగుంటుంది సపరేట్గా వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా నాకు కూడా తెలియాలి కదా. లైక్ చేసి డెఫినెట్గా కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా కేవీఎస్ అలాగే ఎన్వీఎస్ఎస్ స్కూల్స్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి అసిస్టెంట్ కమిషనర్స్ అలాగే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్తో పాటుగా మనకి ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అలాగే లైబ్రరీయన్ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ, అలాగే నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ అంటే పీఆర్టీస్. నాన్ టీచింగ్ పోస్టులను మనకి చూస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 714 అయితే ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 2. నెక్స్ట్ మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటే కాకుండా 10th క్లాస్ అర్హతతో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఒక కేవీఎస్ అలాగే ఎన్వీఎస్ఎస్ స్కూల్స్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు కలిపి 14,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు కదా. ఇందులో మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీ వేకెన్సీస్ కేవీఎస్ స్కూల్స్లో 1465 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వారుగా ఇచ్చారు. హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వరకు ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎన్వీఎస్ఎస్ స్కూల్స్లో వచ్చేసి 1513 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కూడా ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా తెలుగుకి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. అలాగే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ వేకెన్సీస్ కేవీఎస్ఎస్ స్కూల్స్లో 2794 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వారుగా హిందీ, ఇంగ్లీష్, సంస్కృత్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్,
ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ టీజీటీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే లైబ్రేరియన్ వేకెన్సీస్ వచ్చేసి కేవీఎస్ స్కూల్స్లో టోటల్గా 147 అయితే ఉన్నాయి. అలాగే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్వీఎస్ స్కూల్స్లో వచ్చేసి టోటల్గా 2978 ఉన్నాయి. ఇందులో మనకి సబ్జెక్ట్ వారిగా వచ్చేసి హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్, టీజీటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఉన్నాయి. అలాగే టీజీటీ ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, టీజీటీ మ్యూజిక్, లైబ్రరీ, స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్ అంటే తెలుగుకి సంబంధించి ఇక్కడ టోటల్గా 57 వేకెన్సీస్ ఉన్నాయి ఎన్వీఎస్ స్కూల్స్లలో. అలాగే ప్రైమరీ టీచర్స్కి సంబంధించి కేవీఎస్ స్కూల్స్లో 3365 ఉన్నాయి. ఇందులో మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ పీఆర్టీ వేకెన్సీస్ 494, పీఆర్టీ వచ్చేసి 2684, పీఆర్టీ మ్యూజిక్ వచ్చేసి 187 అయితే ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి కేవీఎస్ స్కూల్స్లో ఇక్కడ మనకి ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి 714. అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 1 3 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 57, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 280 అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 74. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కేవీఎస్ఏ కాకుండా ఎన్వీఎస్ఎస్లలో హెడ్ క్వార్టర్స్లో వచ్చేసి 46, జేఎన్వి క్యాడర్లో వచ్చేసి 552, ల్యాబ్ అటెండర్స్ 165, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 24. ఈ విధంగా మనకి ఒక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్, సాలరీ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అలాగే ల్యాబ్ అటెండర్కి సంబంధించి 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. దీంతో పాటుగా ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years. ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎంటీఎస్ ఉద్యోగాలకి 10th class పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. లెవెల్ 1 ప్రకారం 35,000 వరకు సాలరీ వస్తుంది. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే 10th class పాస్ అయ్యి ఉండి ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కూడా లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 పోస్టులకి గ్రాడ్యుయేషన్ చేసుండి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. లెవెల్ 4 ప్రకారం 55,000కి పైగానే సాలరీ ఉంటుంది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి టైపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంగ్లీష్కి సంబంధించి 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. లెవెల్ 2 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది 45,000 వరకు. 27 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి లైబ్రేరియన్కి సంబంధించి 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో చేసినటువంటి వాళ్ళు, లేదంటే BLIB ISC చేసినటువంటి వాళ్ళు యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లెవెల్ 7th ప్రకారం మీకు దాదాపుగా 65 నుంచి 70,000 మధ్యలో సాలరీ వస్తుంది. స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి పోస్టులకేమో గ్రాడ్యుయేషన్ చేసుండి స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు పేపర్ 2కి సంబంధించి మీరు సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే RCIకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. లెవెల్ 7th ప్రకారం సాలరీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ పీఆర్టీకి సంబంధించేమో 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. 10+2 అనేది పాస్ అయి ఉండి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఈడి చేసిన వాళ్ళు లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పేపర్ 1 సీటెట్ అనేది మీరు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అలాగే RCIకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. లెవెల్ 5 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. పీఆర్టీకి సంబంధించి మ్యూజిక్ పోస్టులకి 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. 10+2 పాస్ అయి ఉండి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మ్యూజిక్ సబ్జెక్ట్స్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీటెట్కి సంబంధించి కూడా మీకు ఎలిజిబుల్ అనమాట. లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. పీఆర్టీకి సంబంధించి ప్రైమరీ టీచర్ పోస్టులకి 30 years లోపు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 10+2 అంటే మినిమం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DED 2 years ఉంటుంది కదా, అది కానీ లేదంటే BELED కానీ చేసుండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసింది సీటెట్ పేపర్ 1 పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6th ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. నెక్స్ట్ టీజీటీకి సంబంధించి 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్ అనేది కన్సర్నెడ్ సబ్జెక్ట్లో అంటే మీరు సంబంధిత సబ్జెక్ట్లో క్వాలిఫికేషన్ ఉండి బీఈడీ అనేది చేసినటువంటి వాళ్ళు లేదంటే ఇంటిగ్రేషన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీటెట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండే లెవెల్ 7th ప్రకారం సాలరీ ఉంటుంది.
నెక్స్ట్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అంటే పీజీటీకి సంబంధించి 40 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించేమో కన్సర్నడ్ సబ్జెక్ట్ అంటే మీరు సంబంధిత సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఏవైతే ఖాళీలు ఉన్నాయో నోటిఫికేషన్లో దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్స్లో పీజీ క్వాలిఫికేషన్ ఉండి బీఈడీ కానీ లేదంటే ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ ఎంఈడీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 8 ప్రకారం మీకు సాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇవి మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ సాలరీ డీటెయిల్స్. ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ ఇంక్లూడింగ్ లైబ్రరియన్, పీఆర్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఫైనాన్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఈ యొక్క పోస్టులకి ఏంటి అంటే మీకు టైర్ 1 ఎగ్జామ్తో పాటు టైర్ 2 ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. వెయిటేజ్ వచ్చేసి టైర్ 2కేమో 85% వెయిటేజీ, మిగతా పోస్టులకి మిగతా వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి సంబంధించి, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి వచ్చేసి ఏంటి అంటే మీకు టైర్ 1 ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత వీటికి వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మిగతా పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ ఉండదు. ఇందులో మీకు ఫైనల్ సెలక్షన్లో వెయిటేజ్ వచ్చేసి టైర్ 2కి సంబంధించి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే చూస్తారనమాట. దాంతోపాటుగా మీకు సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ యొక్క 2 రకాల పోస్టులకి 100 మార్కులకి అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అందులో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి కేవలం రిటర్న్ టెస్ట్లు ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే ఇంటర్వ్యూ లేకుండా, స్కిల్ టెస్ట్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వీటికి ఏంటి అంటే మీకు టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో. దాని తర్వాత టైర్ 2ని పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ చేస్తారనమాట. వీటికి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఉండదన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఎంటీఎస్ పోస్టులు కాకుండా మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఇందులో మనకి జనరల్ రీజనింగ్, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీ, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మీరు తెలుగు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ అడుగుతారు, 300 మార్క్స్, 2 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందన్నమాట టైర్ 1 అనేది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇక్కడ మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు, గమనించండి. దాని తర్వాత మనకి ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి చూసినట్లయితే ఇందులో మీకు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఈ యొక్క టాపిక్స్ మీద 100 క్వశ్చన్స్కి 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రతి పోస్ట్కి సంబంధించి టైర్ 2 అంటే టైర్ 1 ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో పెడతారు. అండ్ టైర్ 2 వచ్చేసి మెయిన్గా ఫైనల్ సెలక్షన్కి అయితే కన్సిడర్ చేస్తారనమాట. టైర్ 2 అనేది అన్ని పోస్టులకి అయితే ఉంటుంది. ఇది అన్ని పోస్టులకే మ్యాండేటరీ అనమాట. టైర్ 2లో ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ విధానంలో మీకు 60 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్. డిస్క్రిప్టివ్ విధానంలో 10 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ అనమాట. దీనికి సంబంధించి పోస్టుల వారిగా డీటెయిల్ సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. మీకు ఫర్దర్గా సపరేట్ వీడియో చేస్తాను అసలు టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. నెక్స్ట్ ఇక్కడ 70 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. 2.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు టైర్ 2కి సంబంధించి నెగటివ్ విధానం వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఏ విధంగా సెలక్షన్ చేస్తారనేది. మనకి షార్ట్ లిస్టింగ్ అనేది ఏ విధంగా చేస్తారంటే టైర్ 1 అనేది అయిపోయిన తర్వాత టైర్ 2కి సంబంధించి 1:10 రేషియోలో అయితే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూకి సంబంధించి ఏమో 1:3 రేషియోలో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ ఉన్నటువంటి పోస్టులకి 1:5 రేషియోలో అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయో వీటికి మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఇంటర్నెట్కి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తారు. 40% తెచ్చుకుంటే పాస్ అయిపోతారనమాట. అదే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే స్కిల్ టెస్ట్ పెడుతున్నారో మీకు టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చూస్తారనమాట. ఇది కేవీఎస్కి సంబంధించి. ఎన్వీఎస్కి సంబంధించి అయితే మాత్రం 30 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి చూస్తారు. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి డిక్టేషన్ ఉంటుంది, దాని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, టైపింగ్ ఉంటుంది అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి ఈ విధంగా మనకి అన్ని పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు కవర్ చేయడం అనేది జరిగింది. ఏదైనా మిస్ అయితే నాకు కామెంట్లో అయితే తెలపండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్ని పోస్టులకి కూడా ప్రాసెసింగ్ ఫీజు అనేది అందరూ కూడా 500 అనేది కంపల్సరీ అనమాట. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లిస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళైతే మాత్రం ఈ ప్రాసెసింగ్ ఫీజుతో పాటుగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా దాన్ని బట్టి అక్కడ మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి.
ఏదైతే మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఒక ఎంటీఎస్ ల్యాబ్ అటెండర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టెనో ఎస్ఎస్ఏ పోస్ట్ని వీటికి 1200 పే చేయాలి. మిగతా టీచింగ్ పోస్ట్లకి అయితే 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ సంబంధించి నేను ప్రజెంట్ వీడియో చేసే టైం నాటికి ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అయితే కాలేదు. సో మీకు మీరు తర్వాత ఓపెన్ చేస్తే లింక్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు. సపరేట్గా మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఒక వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేసిన చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని ఎంతమంది లాస్ట్ వరకు చూస్తారో డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.